మమ్మీ చెప్పలే ఏమంటున్నావు? ఈరోజు నాకు చేతనైతే లేదు. ఎప్పుడు నేను వేస్తే కదరా, ఈరోజు నువ్వు చెయ్యి. సరే కానీ ఏమండాలి? మటన్ బిర్యానీ తినబుద్ధి అవుతుందా? మటన్ బిర్యానీ చెయ్యి. బిర్యానీ కోసం కిలో మటన్ ఏమేస్తున్నారు ఇప్పుడు? దీంట్లో 3 స్పూన్ల కారం వేసుకోవాలా గాయస్? వేసుకోవాలి గాయస్. మంట అదిరిపోవాలి గాయస్. తర్వాత గింతంత పసుపు గాయస్, కనిపించినట్టు. తర్వాత ఒక 3 స్పూన్ల ఉప్పు వేసేయండి గాయస్, భలేగా ఉంటుంది. అట్టనే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేయండి అయ్యా. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేసేసుకోవాలి గాయస్. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి గాయస్. ఇప్పుడు కలిపేద్దాం, పిసికేద్దాం, నలిపేద్దాం. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం గాయస్. 1/2 కేజీ పెరుగు గాయస్. ఇప్పుడు దీన్ని కూడా ఇలా కలిపేద్దాం గాయస్. మంచిగా పట్టేస్తుంది మటన్కి. ఇది నా సీక్రెట్ మసాలా ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దీన్ని కూడా కలిపేద్దాం. అవి ఇలా మంచిగా కలిపేసుకొని 2 గంటలు పక్కన పెట్టేసామనుకో సూపర్గా మ్యారినేట్ అయిపోద్ది. అంటే సరిపోదా? 2 గంటలు పెట్టాలండి, అప్పుడే ముక్క మంచి మ్యారినేట్ అయిపోద్ది. సరేనే. కేజీ బాస్మతి రైస్ తీసుకుందాం. బిర్యానీ అదిరిపోవాలి. రైస్ని మంచిగా 2 సార్లు కడుక్కోండి. రైస్ని కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసేయండి. మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్లో చిటికెడు సార్ వేసుకున్నాం అనుకోండి, వాటర్ వదలకుండా మంచిగా ఫ్రై అయిపోద్ది. మన మటన్ 2 గంటలతో మ్యారినేట్ అయిపోయిందండి. ఇక వేరే గిన్నెలో పెట్టేసి స్టార్ట్ చేద్దాం బిర్యానీ. బిర్యానీకి గిన్నె వాడదామండి మనం. ఆనియన్స్ ఫ్రై చేసిన నూనెనే 2 చెంచాలు పోసి చాలు తీసుకుందామండి మనం. బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక మటన్ వేసుకుందామండి మనం. అర్ధగంట సేపు మంచి ఉడకనిద్దామండి. చేద్దాం, బాగుంటుంది. రైస్కి గిన్నె తీసుకుందాం గాయస్. లవంగా, మొగ్గ, స్టార్ పువ్వు, ఇలాచి, చెక్క, సాజీరా, పచ్చిమిర్చి, పుదీనా తీసుకుందాం. 1 స్పూన్ గీ, కొంచెం రాళ్ళుప్పు. రైస్కి రాళ్ళుప్పు బాగుంటుందండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. వాటర్ అయితే మంచిగా ఉడికేస్తుంది అనమాట 1 కేజీ రైస్. ఎయిటీ 80% ఉడికిందండి. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని రైస్ చేసుకుందాం. అంతా రెడీగా పెట్టుకున్నాం కదండి. దాన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసానండి. వాటర్ ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసుకోవాలి మనం. రైస్ అయింది గాయస్. బిర్యానీ గిన్నెలోకి వేసేసాం. ఇవి రైస్ వాటర్ తీసుకున్నాం. బాగా కాలిపోయిందిరా. ఇవి పోసుకోవాలి కొన్ని. తర్వాత పుదీనా వేసుకుందాం.
తర్వాత పైనుంచి మనం వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఫుల్గా వేసుకుందాం, మస్తు ఉంటుంది. అదిరిపోద్ది అలా బిర్యానీ. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకుందాం అండి. చలో ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుందాం. దమ్ పెట్టుకోవడానికి ఇలా పెంక పెట్టుకొని దాన్ని వేడి చేసుకుందాం. అది కొంచెం వేడి అయినాక మన బిర్యానీ పెట్టేస్తే ఈజీగా దమ్ అయిపోద్ది అడగంటకుండా. పెంక వేడెక్కిపోయింది, మన బిర్యానీ గిన్నె పెట్టేద్దాం. ఇప్పుడు దమ్కి అయిపోద్ది. బరువు పెట్టుకుంటే దమ్ పెట్టు పోకుండా ఉంటుంది. ఒక అర్ధ గంట సేపు దమ్ పెట్టేస్తే బిర్యానీ రెడీ. బిర్యానీ గుమగుమలాడిపోతుంది. మంచిగా రైస్ మొత్తం ఎట్లయినా చూడని బాగుంది. చూడండిగా జ్యూసీ జ్యూసీ బిర్యానీ. మటన్ భలే ఉడికింది. దీన్నంతా ఒక సైడ్కి వేసుకుందాం, ఒక దాంట్లో గిన్నెలో వేసుకుందాం మనం ఇప్పుడు. ఎట్లుంది టేస్ట్? సూపర్ ఉంది, బాగా చేసావురా.